వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. సో బ్యాక్గ్రౌండ్ చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, దిస్ ఇస్ అ రివ్యూ ఆఫ్ కల్కి 289880. అయితే ఈ రివ్యూకి ముందే ఒక డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ రివ్యూలో ఎటువంటి స్పాయిలర్స్ కూడా ఉండవు కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇట్, యూ కెన్ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ కెన్ గో టు ద ఫిలిం. సో మూవీ గురించి ఫస్ట్ చెప్తే, చాలామంది ట్రైలర్ చూసిన వెంటనే కూడా ఇది సూపర్ హిట్ అంటూ ఒక 50% ఆఫ్ మెంబర్స్ చెప్తే, ఒక 50% మాత్రం ఏమో డౌటే, ఏమో హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు అన్నారు. సో ఎవరైతే ఇది సూపర్ హిట్ అవుతుంది అని గెస్ట్ చేశారో, ఫర్ దెమ్ కుడోస్. ఇది సూపర్ హిట్ ఫిల్మ్, ఇట్స్ బ్లాక్ బస్టర్. అండ్ ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో, ఇంకా డౌట్ఫుల్గా ఉన్నారో, యూ హ్యావ్ టు వాచ్ ఇట్. సో జనరలీ స్పాయిలర్స్ వచ్చేస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో అది కొంచెం అవాయిడ్ చేసి మీరు గనక ఈ మూవీని చూస్తే ప్రతి ఒక్క సెకండ్ కూడా ఆ థ్రిల్ అనేది మీకు వస్తుంది. చాలా మంచి ఫిలిం. అది ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే కూడా ఈ సైన్స్ ఫిక్షన్ని మైథలాజీతో ఎట్లా కంబైన్ చేస్తారు, ఆ ఫిలిం ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది చాలా ఎంతూజియాజం ఉండింది అందరిలో. అయితే స్క్రీన్ మీద అది కంప్లీట్గా, అంటే చాలా బాగా రెండింటిని కూడా మిక్స్ చేసి నాగశ్విన్ ఆ ఫిల్మ్ని తీశారు. మనం యుగాంతం కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలానే చూస్తున్నాం. అది ఫారెన్ ఫిల్మ్స్ కానివ్వండి, లేకపోతే మన ఓన్ ఫిల్మ్స్ కానివ్వండి, చాలా ఫిల్మ్స్ అట్లా యుగాంతం కాన్సెప్ట్తో తీసుకున్నాం. అయితే యుగాంతం అయ్యే ముందు ఒక లోకం ఎలా ఉంటుంది, ప్రపంచం ఎలా ఉంటుంది అనేది నాగశ్విన్ చాలా మంచిగా ఇమాజిన్ చేసుకొని హీ పుట్ ఇట్ ఆన్ స్క్రీన్స్. ఒకవేళ మీరు ఆ మూవీ చూస్తూ ఉంటే ఆ టైం మొత్తం కూడా ఓకే, నిజంగా డ్రై ల్యాండ్ ఇలా ఉంటుందా, వాటర్ లేకపోతే ఎట్లా ఉంటుంది, అంటే మనం ఏవైతే సైన్స్ టెక్స్ట్ బుక్స్లో చదువుతామో వాటర్ని జాగ్రత్తగా వాడండి, చెట్లని నాటండి, గాలి ఉండదు, ఒకనొక టైంలో ఆక్సిజన్ సిలిండర్స్ మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అనేది మొత్తం కూడా మనం సైన్స్ టెక్స్ట్ బుక్స్లో ఆబ్వియస్లీ చదివే ఉంటాం. సో వాటిని ఇంకొంచెం ఎగ్జాగరేట్ చేసి స్క్రీన్ మీద చూపించారు. సో ఏదైతే ఆ బ్రౌన్ విజువల్స్, అంటే ఆ డ్రై ల్యాండ్ విజువల్స్ ఎప్పుడైతే మనకు కనిపిస్తాయో, స్క్రీన్లో ఉన్న క్యారెక్టర్స్తో పాటు మనకు కూడా ఆ సఫకేషన్ అనేది ఉంటుంది. ఒకనొక టైంలో సడన్గా ఒక గ్రీన్ ల్యాండ్ విత్ వాటర్, బీచెస్ అవన్నీ చూసినప్పుడు వాళ్ళు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు. ఆ ఎగ్జైట్మెంట్, ఆ కలర్ఫుల్ సీనరీ మనం స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట. అంటే మనం కూడా నిజంగా ఒక యుగం ఎండ్ అయిపోతూ ఉంటే ఎట్లా ఉంటుంది, రివర్స్ ఏవైతే ఉన్నాయో గంగా నది కానివ్వండి, అవన్నీ ఎండిపోతే లోకం ఇలా ఉంటుందా, ఫ్యూచర్లో నిజంగా ఇట్లా బతకాల్సి వస్తుందా అని ఒక నైస్ అంటే మన చుట్టూ కూడా ఆ వాతావరణాన్ని చాలా మంచిగా క్రియేట్ చేశారు. దాన్ని క్రియేట్ చేయాలంటే చాలా మంచి విజన్ ఉండాలి. ఆ విజన్ కంప్లీట్గా కూడా స్క్రీన్ మీద కనిపించింది. అయితే చాలామంది గ్రీన్ స్క్రీన్ మీదనే చేశారు, గ్రీన్ స్క్రీన్ మీద చేసినట్టు కనిపించేస్తుంది అంటూ కూడా కొంతమంది రివ్యూస్ ఇస్తున్నారు. దాన్ని నార్మల్గా నెగ్లెక్ట్ చేసి మీరు ఫిల్మ్కి వెళ్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడా కూడా ఇది గ్రీన్ స్క్రీన్ మీద చేసింది, ఇది సీజీ చేశారు, ఇది అలా ఉంది ఇలా ఉంది అని కంప్లైంట్ చేసేలాగా అయితే ఈ ఫిల్మ్లో ఎక్కడా ఏమీ కనిపించలేదు. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. కంప్లీట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. అంటే టెక్నాలజీ పెరిగిపోతూ ఇక్కడ ఎన్వైరన్మెంట్ తగ్గిపోతూ ఉన్నప్పుడు ఒక ప్రపంచం ఎలా ఉంటుంది అనేది చాలా క్లీన్గా అండ్ నీట్గా చూపించారు. మైథాలజీ కూడా ఇందులో కనెక్ట్ అవ్వడం, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. జనరలీ అశ్వత్థామ హత కుంజరహ ఈ డైలాగ్ అందరికీ తెలుసు. అయితే ఈ డైలాగ్తోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ డైలాగ్తో మూవీ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం మూవీ సీన్స్లో మహాభారతాన్ని కనెక్ట్ చేసుకుంటూ కూడా కల్కి పార్ట్ 1 చాలా నీట్గా తీశారు. ఎక్కడా కూడా ల్యాగ్ అనిపిదు. కొంతమంది పార్ట్ 1 కొంచెం స్లోగా ఉంది అంటున్నారు, బట్ బేసికలీ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్తో పార్ట్ 1 జరుగుతుంది, అంటే ఇంటర్వెల్కి ముందు సీన్స్ జరుగుతాయి కాబట్టి అది కూడా చాలా బాగుంది. ఎక్కడా కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి మన మైండ్కి వచ్చే స్కోప్ కూడా నాగశ్విన్ ఇవ్వలేదు. ఎక్కడ కూడా నెక్స్ట్ ఏంటి, ఏం ఉండబోతుంది అనేది ఎక్కడ మనం ఇమాజిన్ కూడా చేసుకోలేం. సో అంత నీట్గా అక్కడ స్క్రీన్ ప్రెజెన్స్, ఆర్టిస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ స్క్రీన్ మీద చూపించిన విజువల్స్ కానివ్వండి, అంత బాగున్నాయి. కమింగ్ టు ద క్యారెక్టర్స్, చాలామంది అంటే ఆ ఫిలిం చూసిన తర్వాత ఇది ప్రభాస్ ఫిలింలా లేదు, అమితాబ్ బచ్చన్ ఫిలింలా ఉంది అని అంటున్నారు. బేసికలీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ దీపికా పదుకొనే ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. ఆబ్వియస్లీ ట్రైలర్లోనే చూసాము తనని కాపాడడానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా దేర్ ఇస్ అ మిషన్ అక్కడ రన్ అవుతుంది అని చెప్పి. అయితే ఒకళ్ళు ఒక సైడ్ ఉంటారు, ఇంకొక సైడ్ ఉంటారు. ఈ పార్ట్ 1లో ఇక్కడ ప్రభాస్ని కొంచెం విలన్ లాగా చూపించే క్యారెక్టర్ తీశారు కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఈ పార్ట్ 1లో అమితాబ్ బచ్చన్ కొంచెం హీరోయిక్ ఎలివేషన్స్తో కనిపించారు. మేబీ పార్ట్ 2లో దట్ మైట్ బి డిఫరెంట్. ఎందుకంటే పార్ట్ 1 ఇక్కడ ఎండింగ్లో దెర్ బి అ ట్విస్ట్. ఆ ట్విస్ట్ చూసినప్పుడు అందరూ కూడా ఓకే, సో పార్ట్ 2 ఇంకా సూపర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అనేది ఒక విజన్ అండ్ విజువల్ రెండు కూడా మనకు వచ్చేస్తాయి. కల్కి కంటిన్యూస్ అంటూ ఆ బ్యాంక్ పడేంత వరకు చైర్స్ కట్లా హాయిగా అతుక్కుపోయి సినిమా చూడొచ్చు. కమింగ్ టు అమితాబ్ బచ్చన్ యాక్టింగ్, 8 feet మనిషి ఎట్లా ఉంటారు, నిజంగా
అశ్వత్థామ బతికుంటే ఎలా ఉంటారు అనే ఒక కంప్లీట్ అంటే నీట్గా స్టడీ చేసి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి లేకపోతే యాక్టింగ్ కానివ్వండి కంప్లీట్గా మీరు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు నిజంగా అశ్వత్థామని చూసినట్టే మీకు అక్కడ స్క్రీన్ మీద అమితాబ్ బచ్చన్ కనిపిస్తారు. అమితాబ్ బచ్చన్ సీజీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. వెన్ హీఈస్ యంగ్ ఆ సీజీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండింది. ఎక్కడా కూడా ఏంటి ఇట్లా ఉన్నారు అని ఎక్కడా కనిపించరు. నిజంగా ఒక యంగ్ అమితాబ్ బచ్చన్ చూసినట్టే అనిపిస్తారు. సీజీ వర్క్, గ్రాఫిక్స్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ పాయింట్. బేసికలీ దిస్ ఫిల్మ్ ఇస్ పర్ఫెక్ట్ టు వాచ్. ఇంకా చెప్పాలంటే ఇవాళ ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళు వెరీ లక్కీ, ఎందుకంటే స్పాయిలర్స్ రాకుండానే వెళ్ళిపోయారు. బట్ కమింగ్ టు ద క్యామియోస్, ఆల్రెడీ అందరికి ఒక లిస్ట్ వచ్చేసింది. క్యామియోస్ ఎవరెవరు ఉన్నారనేది ముందర నుండి అందరికీ తెలుసు. బీట్ విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ఆర్ ఇక్కడ ఆర్జీవి ఉన్నారు, రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. అయితే కంప్లీట్ ఫిల్మ్లో కొంచెం సీరియస్నెస్ ఎక్కువగా ఉంటుంది. కామెడీ అనేది ప్రభాస్ ద్వారానే వస్తుంది. మధ్య మధ్యలో ఈ క్యామియోస్ ద్వారా కొంచెం కామెడీని జనరేట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడ రాజమౌళి గారు మధ్యలో వచ్చి ఆ క్యామియో రోల్ ప్లే చేయడం కానివ్వండి, ఆర్జీవి గారు ఇక్కడ క్యామియో రోల్ ప్లే చేస్తున్నప్పుడు మాత్రం స్క్రీన్ అదిరిపోతుంది. ఎక్కడ కూడా అసలు యాక్టింగ్ చేసినట్టే అనిపించదు. అండ్ ఎవ్రీవన్ ఆబ్వియస్లీ నోస్ ఇక్కడ విజయ్ దేవరకొండ ఏ క్యారెక్టర్ ప్లే చేశారు అనేది. బీటా పార్ట్ మృణాల్ ఠాకూర్ ఫస్టే కనిపిస్తారు. అండ్ కమింగ్ టు దిశా పటానీ ట్రైలర్ చూసినప్పుడు అందరూ కూడా తను సెకండ్ మెయిన్ లీడ్ ఏమో, హీరోయిన్ రోల్ ఏమో అని అనుకుంటారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. తను కూడా నార్మల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లానే చేశారంటే మేబీ వీ క్యాన్ సే తను కూడా ఒక కైండ్ ఆఫ్ క్యామియోనే ప్లే చేశారు. హార్డ్లీ ఒక 10 minutes మనకి స్క్రీన్ మీద తను కనిపిస్తారు. పార్ట్ 1లో మాత్రమే బ్రహ్మానందం గారు ఉంటారు. ఆ తర్వాత మీకు ఎక్కువగా కనిపించరు. కంప్లీట్ సీన్స్ దీపికా పదుకొనే, ప్రభాస్ అండ్ అమితాబ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అండ్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్లో కంప్లీట్గా తన లుక్ని రివీల్ చేయలేదు. అప్పుడే కొంచెం గంభీరంగా ఆయన ఫేస్ ఫ్రంట్కి పెట్టి ఆ ట్రైలర్లో చూపించినప్పుడే అందరూ ఓకే ఎందుకు రివీల్ చేయలేదు అన్న ఒక యాంగ్జైటీ అందరికీ పెరిగిపోయింది. అయితే ఈ మూవీలో చూసినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్, అంటే పార్ట్ 1లో ఇంటర్వెల్కి ముందు సినిమా ఎండింగ్ అప్పుడు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఫిలింలో కమల్ హాసన్ గారు కనిపించేది జస్ట్ ఒక 3-4 షాట్స్లో అయినా హీ హ్యాస్ అ వెరీ గుడ్ ఇంపాక్ట్. బట్ లెట్ మీ టెల్ యూ, లాస్ట్లో మీకు చూపించే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలివేషన్ అది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. పార్ట్ 2 మొత్తం ఫైట్స్ ఇక్కడ ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాసన్ గారి మధ్యలోనే ఉండబోతుంది అనేది అయితే క్లియర్గా చెప్పేశారు. సో కల్కిలో స్పాయిలర్స్ అయితే ఇప్పుడు నేనేం ఇవ్వలేదు. కంప్లీట్గా ఎవరెవరు క్యారెక్టర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం పోషించారనేవి అయితేనే చెప్పాను. సో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఆన్ పాయింట్ ఉంది. కామెడీ టైమింగ్ కానివ్వండి, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్, బౌంటీస్ కోసం వాళ్ళు చేసే ఆ సీక్వెన్సెస్. అండ్ కమింగ్ టు బుజ్జి, షీ ఈజ్ థ్రిల్లర్ పాయింట్ ఆఫ్ దిస్ ఫిలిం. నార్మల్గా కార్ ఏదైతే ఉందో అది చూపించినప్పుడు అందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యారు, థ్రిల్డ్గా అనిపించింది అందరికీ. స్క్రీన్స్ మీద చూపించినప్పుడు నిజంగా ఒక లోకం ఇలా ఉంటుందా, మనం ఇట్లా ఒక కారు, ఒక రోబోట్ మాట్లాడుతుందా అని ఒక కంప్లీట్ ఒక విజువల్ ట్రీట్ అనమాట. ఒక ప్రపంచంలో మనం ట్రావెల్ చేసినట్టే ఉంటుంది స్క్రీన్ మీద నుండి. అంటే స్క్రీన్లో అది మొత్తం చూసి మీరు బయటికి వచ్చిన తర్వాత కూడా కొంతసేపు ఆ వైబ్ అనేది మీ చుట్టూ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో స్క్రీన్స్ మీద విజువల్ మీరు చూసినప్పుడు కంప్లీట్గా ఆ వైబ్తో కాసేపు క్యారెక్టర్ మనం ట్రావెల్ చేసినట్టే అనిపిస్తుంది అనమాట స్క్రీన్స్ మీద నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా, సినిమా చూసిన తర్వాత. సో అంత మంచి ఇంపాక్ట్ నాగశ్విన్ అయితే క్రియేట్ చేయగలిగారు. ప్రతి ఒక్కళ్ళ ఇక్కడ క్యారెక్టరైజేషన్ ఆన్ పాయింట్ ఉంది. ఫిలిం మెయిన్గా ఇందాక చెప్పినట్టు ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే వీళ్ళ ముగ్గురు వెంటే తిరుగుతుంది. కానీ ఇక్కడ దీపికా పదుకొనేని కాపాడడానికి వచ్చే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ ఎవ్రీ వన్ క్రియేట్స్ అ మార్క్ దేర్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి చాలా న్యాయం చేశారు. ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ ఆన్ పాయింట్, విజువల్ ట్రీట్ అని చెప్పాలి ఈ మూవీ. అండ్ ఇందాక చెప్పినట్టు ఏదైతే యుగాంతం అన్న కాన్సెప్ట్ తీసుకున్నారో, యుగం ఎండింగ్ టైంలో ఎలా ఉండబోతోంది, ఎవరు వచ్చి ఈ ప్రపంచాన్ని కాపాడబోతున్నారు అనే కాన్సెప్ట్తో ఈ ఫిలిం తీసుకోవటము, ఇందులో శ్రీకృష్ణుడిని ఇన్వాల్వ్ చేయటము, మహాభారతాన్ని ఇన్వాల్వ్ చేసి చూపించడం అనేది, అంటే ఆ 2 డిఫరెంట్, అంటే ఒక సైన్స్ని, మైథాలజీని చాలా 2 డిఫరెంట్ ట్రాక్స్ని చాలా నీట్గా ప్యారలల్గా రన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. మూవీ విజువల్స్లో కూడా మధ్యలో మీకు యాక్షన్ సీన్స్ వస్తూనే మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయి మహాభారతం సీన్స్ కూడా చూడాల్సి వస్తుంది. ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు. దిస్ నో ల్యాగ్ ఇన్ దిస్. అట్లానే ఏంటిది ఇర్రెలవెంట్గా ఉంది, అసలు ఇది ఎందుకు వచ్చింది, అంటే ఈ సీన్ ఎందుకు వచ్చింది,
ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది ఇక్కడ అనేటట్టు కూడా ఏమీ లేకపోయింది. అట్ ద సేమ్ టైం ఫస్ట్లో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం కొంత మైనస్ అనే చెప్పుకోవాలి, బట్ దట్స్ ఓకే. ట్రావెల్ అంటే మూవీ చూస్తున్నంతసేపు దట్ బీ ఫైన్. ఫస్ట్లో ఒక హిందీ పాట వస్తుంది తెలుగు ఫిల్మ్లో, దట్ బీ సమ్ వాట్ డిస్గస్టింగ్ ఫర్ అస్. బట్ లేటర్ ఆన్ పాటల మీద అంత దృష్టి పెట్టలేము బికాజ్ ఆ ఫిలిం ఇస్ వెరీ గుడ్. హార్డ్లీ ఇందులో ఒక 2 సాంగ్స్ ఉన్నట్టున్నాయి, 2 to 3 సాంగ్స్. స్టార్టింగ్ సాంగ్ అందరికీ తెలిసిందే, అమితాబ్ బచ్చన్ గారి వాయిస్లో మనకు సాంగ్ వస్తుంది అండ్ దట్ ఈస్ అ ఫ్యాబ్యులస్ హిట్. లేటర్ ఆన్ వచ్చే మూవీలో ఉన్న 2 సాంగ్స్ కూడా కొంచెం బోరింగ్గా అనిపించవచ్చు, బట్ ప్రభాస్ యాక్టింగ్తో సెకండ్ సాంగ్ చాలా బాగుంటుంది. ఫస్ట్ సాంగ్లో మొత్తం ఫైటింగ్ సీక్వెన్సే చూస్తాము. ఫైనలీ ఇఫ్ యూ ఆస్క్ మీ వీ హ్యావ్ టు వాచ్ కల్కి ఆర్ నాట్ అని కనుక మీరు అడిగితే ఐ విల్ సే యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ కల్కి. అండ్ 3Dలో చూడమంటారా లేకపోతే నార్మల్గా చూడాలా అంటే 3Dలో చూడడానికి కూడా చాలా మంచి స్కోప్ ఉంది. కంప్లీట్ ఆ సైంటిఫిక్ మోషన్స్, ఆ ఫిక్షన్స్ వాళ్ళు చూపించింది మొత్తం కూడా 3Dలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో 3Dలో చూసినా యుల్ ఎంజాయ్ అండ్ నార్మల్ 2Dలో చూసినా కూడా యుల్ ఎంజాయ్ బికాజ్ విజువల్స్ ఆర్ వెరీ ఆసమ్. అంటే ఎక్కడా కూడా ఏంటి ఇలా ఉంది అని చెప్పి మనం పాయింట్అవుట్ చేసేది అయితే లేదు. చాలామంది ఇందాక చెప్పినట్టు గ్రీన్ స్క్రీన్ సీజీ అని అంటున్నారు. లుక్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద వర్క్ ఈజ్ ఆసమ్. ఎక్కడా కూడా మీరు ఒక పాయింట్ చూపించడానికి అక్కడైతే నాకేం కనిపించలేదు. సో ఫైనలీ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ కల్కి ఇస్ అ సూపర్ హిట్ ఫిలిం. నాకే కాదు చాలామందికి మ్యాక్సిమం మెంబర్స్ కల్కిని ఎంజాయ్ చేశారు. సో ఇవాళ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కల్కికి టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే కొన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఈజీగా మీకు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కనిపించేస్తాయి. ఇంకొన్ని రోజులు ఆగితే ఇట్లా రివ్యూస్ అంటూ కూడా చాలామంది పూర్తి స్టోరీని కూడా చెప్పేస్తూ ఉంటారు. సో ఐ విష్ ఎవ్రీవన్ టు గో వాచ్ కల్కి. డోంట్ వాచ్ ద స్పాయిలర్స్, యూ విల్ థరోలీ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. దట్స్ ఫర్ టుడే. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.